హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 32వ భాగాన్ని వినేద్దాం. బుజ్జి తన బాధనంతా కడుపులో ఉన్న తన బేబీతో చెప్తూ స్ట్రెయిన్ ఎక్కువ అవడంతో కళ్ళు తిరిగి పడిపోయింది బెడ్ మీద. బుజ్జి కోసం పాలు తీసుకొచ్చిన లక్ష్మి బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ ఎంత కదిపినా లేకపోవడంతో లక్ష్మికి కంగారు వచ్చేసింది. వెంటనే బుజ్జి దగ్గరున్న ఫోన్ తీసుకుని కృష్ణకి కాల్ చేసింది. బుజ్జిపై కోపంగా ఉన్న కృష్ణ బుజ్జి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే చేసిందంతా చేయడం, తర్వాత బ్రతిమలాడడం అలవాటైపోయింది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆగకుండా కంటిన్యూగా కాల్ రావడం, అదే కాక కృష్ణ మనసులో ఏదోలా ఉండడంతో బుజ్జికి ఏమన్నా అయిందా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. లక్ష్మి ఏడుస్తూ విషయం చెప్పగానే కృష్ణ భయంగా పరుగున కారు తీసుకుని దారిలోనే డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. కృష్ణ కార్ దిగి ఫాస్ట్గా లోపలికి వచ్చాడు. గదిలో బుజ్జి స్పృహ లేకుండా పడి ఉండడం చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే బుజ్జిని ఎత్తుకుని కారులో వెనకాల పడుకోబెట్టి లక్ష్మి నువ్వు తనని పట్టుకో అంటూ ఫాస్ట్గా హాస్పిటల్కి పోనిచ్చాడు. అరగంటలో హాస్పిటల్కి చేరారు. బుజ్జిని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు కృష్ణ. డాక్టర్ చెక్ చేసి కొన్ని టెస్టులు చేసి గంట తర్వాత డాక్టర్ క్యాబిన్లో కృష్ణ కూర్చుని టెన్షన్గా డాక్టర్ వైపు చూస్తూ ఉన్నాడు. డాక్టర్ రిపోర్ట్స్ స్టడీ చేస్తున్నారు. 10 నిమిషాలు చెక్ చేసి పక్కన పెట్టి కృష్ణ వైపు చూసి తనకున్న ప్రాబ్లం మీకు తెలుసా అంది. ఏం ప్రాబ్లం మేడం అన్నాడు కృష్ణ కంగారుగా. కంగారు పడకండి, తనకు చిన్న ప్రాబ్లం ఉంది, అది చాలా ఏళ్ల నుండి ఉన్నట్టుంది. అవేంటంటే తనకు మైండ్లో ఎక్కువ ఒత్తిడికి గురైతే ఇలాగే స్పృహ తప్పి పడిపోతుంది. పైగా ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. ఇలాంటి టైంలో తనకు ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడూ పీస్ఫుల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇది తన ఒక్కదానికే కాదు, కడుపులో ఉన్న బిడ్డపై కూడా పడుతుంది. ఇకపై చాలా జాగ్రత్తగా చూసుకోండి అంది. అలాగే మేడం, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ మెడిసిన్స్ ఇంకా రిపోర్ట్స్ తీసుకుని బుజ్జి దగ్గరకు వచ్చాడు కృష్ణ. లక్ష్మి బుజ్జమ్మకి ఈ జ్యూస్ తాగు చూడు, ఎలా నీరసంగా అయిపోయావో, నా బంగారం కదా తాగమ్మా అంటూ బ్రతిమలాడుతుంటే బుజ్జి కాస్త తాగి నాకు వద్దని పక్కన పెట్టేసింది. అది చూసిన కృష్ణ బుజ్జి దగ్గరకు వచ్చి ఆ గ్లాస్ తీసుకుని పక్కన కూర్చొని బుజ్జి చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని నోటి దగ్గర పెట్టి తాగు అన్నట్టు చూశాడు. బుజ్జి జ్యూస్ తాగడం అవగానే కృష్ణ లక్ష్మి దగ్గరికి రిపోర్ట్స్ మెడిసిన్స్ ఇచ్చి బుజ్జిని ఎత్తుకున్నాడు. బయటికి రాగానే బుజ్జి చుట్టూ చూసింది. అందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తుంటే కృష్ణ నేను నడుస్తాను దించు ప్లీజ్, అందరూ మనల్నే చూస్తున్నారు అంది ఇబ్బందిగా. అయినా కృష్ణ దించలేదు, పలకలేదు. అలాగే తీసుకెళ్లి కారులో ముందు సీట్లో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. లక్ష్మి వెనకాల కూర్చుంది. తనకు అదంతా ముందు నుండి వాళ్ళ ప్రేమ అలవాటే కాబట్టి తను ఏమీ పట్టించుకోలేదు. బుజ్జి కృష్ణ వైపే రెప్ప వేయకుండా చూస్తూ కూర్చుంది. బుజ్జి చూపు తెలుస్తున్న కృష్ణ బుజ్జి వైపు చూడలేదు. సైలెంట్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి రాగానే మళ్ళీ బుజ్జిని ఎత్తుకుని గదిలో పడుకోబెట్టాడు. బుజ్జి కృష్ణ వైపే చూస్తూ ఉంది. కృష్ణ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే బుజ్జి కృష్ణ చేతిని పట్టుకుని కృష్ణ అంది. వెనక్కి తిరగకుండా ఏం కావాలి అన్నాడు. నువ్వే అంది. కృష్ణ సర్రున ముందుకు తిరిగి ఏది ఆ మాట ఇంకోసారి చెప్పు అన్నాడు కాస్త గట్టిగా. బుజ్జి పైకి లేచి కృష్ణ ముందుకొచ్చి ఒక్కసారిగా హత్తుకొని ఏడుస్తుంది. బుజ్జి అలా ఏడుస్తుంటే కృష్ణ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వద్దు అనుకుంటూనే బుజ్జి చుట్టూ చేతులు వేసి గుండెలకి హత్తుకొని అలాగే ఉండిపోయాడు. బుజ్జి ఎక్కువ స్ట్రెస్ అయితే ప్రాబ్లం అని తన వెన్ను నిమురుతూ బుజ్జోడా ఇక ఏడవకు, నువ్వు ఏడిస్తే లోపల బేబీ కూడా ఏడుస్తుంది అన్నాడు కృష్ణ ప్రేమగా. పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో, భోజనం చేసి టాబ్లెట్ వేసుకోవాలి. నేను ఆఫీస్లో చెప్పకుండా వచ్చేసాను, వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. నా కోసం చూడకుండా తినేసి, లేదంటే మెడిసిన్స్ వేసుకోవడానికి లేట్ అవుతుంది, సరేనా? జాగ్రత్త, ఏమైనా అనీజీగా అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి అని బుజ్జి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. బుజ్జి అన్నిటికీ సరే అంటూ తల ఊపింది. కృష్ణ వెళ్ళిపోయాక కృష్ణ ముద్దు పెట్టిన చోటే చేతితో తడుముకుంటూ ఎన్ని రోజులైంది కృష్ణ నువ్వు ఇంత ప్రేమగా నాతో ఉండి, ఏం తప్పు చేశానో చెప్పవు, కోపడతావు, అడిగితే ఆన్సర్ ఇవ్వవు, మన మధ్య మాటలు కూడా కరువవాయి, అంత దూరం ఎందుకు పెరిగింది కృష్ణ అంటూ తను 4 నెలల ముందుకు వెళ్ళింది. బుజ్జి ఆనందాన్ని పంచుకోవడానికి ఊరు నుంచి అందరూ వచ్చారు. రవి అయితే చిన్న పిల్లాళ్ళ ఆనందపడ్డాడు. త్వరలో నేను మేనబాబ కాబోతున్నానంటూ. అమ్మమ్మ తాతయ్య అవబోతున్నామని చాలా సంబరపడిపోయారు బుజ్జి అమ్మ నాన్న. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. వారందరూ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఎక్కువ చేయకుండా కృష్ణతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంది బుజ్జి. వచ్చే పెను తుఫాన్ని పసిగట్టలేక బుజ్జి తన క్యాబిన్లో ఉంటే అభి ఏదో వర్క్ ఉన్నట్టు వచ్చి కావాలని కృష్ణకి తెలిసేలా బుజ్జితో నవ్వుతూ మాట్లాడేవాడు. అతను మారాడనుకుని బుజ్జి ఫ్రెండ్ అనుకుని సరదాగా మాట్లాడేది. ఓ రోజు పార్కింగ్ ఏరియాలో కృష్ణ కోసం చూస్తున్న బుజ్జి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ కరెక్ట్గా కృష్ణ వచ్చేది చూసి బుజ్జి భుజంపై చేయి వేసి బాయ్ అన్నాడు. అది బుజ్జి బాడీకి టచ్ కాలేదు, కానీ చూసే వాళ్ళకి అతను బుజ్జి మీద చేయి వేసినట్టు కనపడుతుంది. కృష్ణ కూడా అభి బుజ్జిపై చేయి వేశాడనుకొని అదంతా కావాలని అభి చేస్తున్నాడనుకొని బుజ్జి కూడా వాడిని ఏమీ అనలేదని కోపం వచ్చింది.
అలాగే చాలాసార్లు జరిగింది. అభి బుజ్జితో క్లోజ్గా ఉన్నట్లు చూసేవాడు. కృష్ణ చూడాలని మొదటి సైలెంట్గా ఉన్న కృష్ణ తర్వాత బుజ్జిని అతనికి దూరంగా ఉండమని చెప్పాడు. బుజ్జి అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే, తన ముందులా కాదు మారాడు అని కృష్ణకి నచ్చజెప్పాలని చూడటంతో కృష్ణకి మరింత కోపం వచ్చింది. బుజ్జి కోసం అభి తన ఇంటికి వచ్చాడు. అది కూడా కృష్ణ వచ్చి కాస్త ముందు. ఒకరోజు తన కోసం వచ్చిన ఫ్రెండ్ని పంపించలేక కూర్చోమని జ్యూస్ తెచ్చిచ్చింది. కరెక్ట్గా ఆ రోజు లక్ష్మి కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్ళింది. ఆ టైంలో వచ్చాడు అభి. లక్ష్మి బయటికి వెళ్ళడం చూసే కావాలని వచ్చాడు అభి. బుజ్జి మాట్లాడుతూ ఉండగా అభి చేతిలో జ్యూస్ కొంచెం తాగి మీద ఒలికించుకున్నాడు. అది చూసి బుజ్జి, అయ్యో ఏంటి చిన్నపిల్లల మీద పోసుకున్నావు అంటూ క్లీన్ చేసుకుందురా అంది. బుజ్జి ఆ మాట కోసమే చూస్తున్న అభి ఇబ్బంది అన్నట్టు నటిస్తూ, వద్దులే చందు, ఎందుకు నేను ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకుంటాను అన్నాడు. బుజ్జి అభి మొహమాట పడుతున్నాడని, అలాగే ఇంటికి వెళ్ళేలోపు బెంగళూరులో ఉన్న ఈగలన్నీ నీ మీదే ఉంటాయి అని నవ్వుతూ, దీనికి కూడా మొహమాటమైతే ఎలా, పర్వాలేదురా మేము ఏం వాటర్ కొనలేదులే అంటూ కింద రూమ్ నుంచి చూపించి క్లీన్ చేసుకో అంది. అభి తన షర్టు విప్పేసి క్లీన్ చేసే నేపంతో తడిపేశాడు. కాసేపటికి బయటకు వచ్చాడు చేతిలో షర్టు పట్టుకొని బనియన్తో. అభి అలా రావడం చూసి బుజ్జి అయోమయంగా, ఏంటి అవతారం అంది నవ్వుతూ. అది క్లీన్ చేస్తుంటే తడిచిపోయింది, తడిగా ఉంది, ఎలా వేసుకోవడం అని అలాగే వచ్చేసా అన్నాడు ఇన్నోసెంట్గా. సరే ఉండు అంటూ హెయిర్ డ్రైయర్ తెచ్చి దీనితో ఆరబెట్టు అంటూ ఇచ్చింది. అభి దానితో ఆరబెడుతూ కృష్ణ ఇంకా రాకపోవడం ఏంటా అని చూస్తూ ఉన్నాడు. బుజ్జి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. అభి ఎదురుగా కూర్చుని ఆరబెడుతూ ఉన్నాడు. అప్పుడు వచ్చాడు కృష్ణ. ఎదురుగా అభి బుజ్జిని అలా చూసి కోపంగా వచ్చాడు కృష్ణ లోపలికి. కృష్ణని చూసి బుజ్జి నవ్వుతూ ఎదురెళ్ళింది. అభి గబగబా షర్టు వేసుకున్నట్టు కలర్ ఇచ్చాడు. అభి వైపు కోపంగా చూస్తూ, ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు, మా అనే పదం ఒత్తి పలుకుతూ. అభి మొహమాటంగా, అది చందుకు హెల్త్ బాగోలేదంటే పలకరించడానికి వచ్చాను అన్నాడు. కృష్ణ కోపంగా బుజ్జి వైపు చూసి పైకి వెళ్ళిపోయాడు. అభి చిరునవ్వి నవ్వి, పర్వాలేదులే చందు, టేక్ కేర్, మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. బుజ్జి ఎందుకు కోపం తెచ్చుకున్నాడో అని ఆలోచిస్తూ కృష్ణ కోసం కాఫీ తీసుకుని వెళ్ళింది. కృష్ణ ఫ్రెష్ అయి ఫోన్ చూస్తూ ఉన్నాడు. కృష్ణ కాఫీ తీసుకో అంది పక్కన కూర్చుంటూ. ఏ మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడా, నా దగ్గరికి వచ్చా, వాడికే మర్యాదలు చేస్తూ అక్కడే ఉండకపోయావా అన్నాడు వెటకారంగా. కృష్ణ ఎందుకు అతని మీద నీకంత కోపం, ఒప్పుకుంటా గతంలో తను తప్పు చేశాడు, కాదనను, కానీ అతను ఇప్పుడు మారి మంచిగా ఉంటున్నాడు, కనీసం నా వైపు తప్పుగా చూడనైనా చూడడు అంది. ఓహో అతని మీద అంత నమ్మకం వచ్చేసిందా, సరే అలాగే ఉండు, ఏదో ఒకరోజు మోసపోతావు, అప్పుడు తెలుస్తుంది అతని మార్పు గురించి, నీకు చెప్పడం వేస్ట్ అంటూ కోపంగా వచ్చేసింది బుజ్జి. ఓ రోజు బుజ్జి ఆఫీస్కి రాగానే తన ప్లేస్లో ఎవరో కూర్చొనడం చూసి, ఎక్స్క్యూజ్ మీ, ఇది నా ప్లేస్ అంది. అటు తిరిగి ఉన్న అమ్మాయి ఇటు తిరగగానే, నువ్వా అంది ఆశ్చర్యంగా. నిషా నవ్వుతూ, ఎస్ నేనే, ఇకపై నీ ప్లేస్ నాది, అంతేకాదు కృష్ణ పక్కన ఇప్పుడు నీకున్న పొజిషన్ నేను సొంతం చేసుకోబోతున్నాను, ఇది నా మొదటి స్టెప్ అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చి బుజ్జి ఎదురుగా కృష్ణ క్యాబిన్లోకి వెళ్ళింది. బుజ్జి వెనకే వచ్చి, కృష్ణ ఏంటి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా నా ప్లేస్ ఇంకొకరికి ఎలా ఇస్తారు అంది కోపంగా. కృష్ణపై పిచ్చ కోపం వచ్చింది నిషాని తన దగ్గర పెట్టుకోవడం చూసి. కృష్ణ నిషా వైపు చూసి, నువ్వు వెళ్ళి వర్క్ చూడు అని పంపించేసి, బుజ్జి ముందు నిలబడి చేతులు కట్టుకొని నిన్ను జాబ్ నుండి నేనే తీసేశాను అన్నాడు. బుజ్జి షాక్ అయింది. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళు, నేను తర్వాత చెప్తాను అన్నాడు. లేదు, నాకు చెప్పకుండా ఎలా నా ప్లేస్ తనకిస్తావు, అంటే నా స్థానం తనకి ఇచ్చేసినట్టేనా అంది ఉక్రోషంగా. షటప్, చెత్త లాజికలు చెప్పి నా కోపం తెప్పించుకు, వెళ్ళు ఫస్ట్ అన్నాడు కోపంగా. బుజ్జికి కన్నీళ్ళు వచ్చాయి. తనను కృష్ణ ఇప్పటి వరకు అలా కోపంగా అరవలేదు. ఫస్ట్ టైం అలా చేయగానే ఏడుపు వచ్చింది. పైగా ఇకపై కృష్ణ పక్కన నిషా ఉంటుందని, అది కృష్ణని తనను విడదీసే తను ఆ ప్లేస్లోకి వస్తాననడం, ఇవన్నీ బుజ్జికి అవమానంగా అనిపించింది. ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోతూ డోర్ తెరవబోయి చివరి ఆశగా కృష్ణ వైపు తిరిగి చూసింది. అప్పటి వరకు బుజ్జి బాధను చూసి లోపల బాధగా ఉన్న పైకి కనపడనీయకుండా ఉన్నాడు కృష్ణ. కృష్ణ తన వైపు చూడను కూడా చూడలేదని బుజ్జికి ఇంకా దుఃఖం తన్నుకొస్తుంటే అందరి ముందు ఏడవలేక కడుపు పైన చేయి పెట్టుకుని గబగబా లిఫ్ట్లోకి వెళ్ళి లిఫ్ట్ డోర్ మూసుకోగాని గట్టిగా ఏడుస్తూ అలాగే కింద నేలపై కూర్చుని ఏడ్చేసింది. జీవితంలో ఇప్పటి వరకు తనకు ఇంతటి మానసిక వేదన కలగలేదు. మొదటిసారి అంతా శూన్యంలా అనిపించింది బుజ్జికి. కృష్ణ బుజ్జి అలా వెళ్ళగానే చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని బుజ్జి బాధపడుతున్న తన ఫేస్ కళ్ళల్లో మెదులుతుంటే తన చేతిని చైర్ హ్యాండ్పై గట్టిగా కొట్టుకుంటూ బాధపడ్డాడు. మనసుకు తెలుస్తుంది బుజ్జి బాధపడడం, కానీ అదంతా బలవంతాన అణుచుకుంటూ తన వర్క్ కోసం సిస్టంలో తలదూర్చాడు కృష్ణ. బుజ్జి ఆఫీస్ నుండి ఏడుస్తూ వెళ్ళడం, కృష్ణ ఏమీ పట్టనట్టు ఉండడం చూసి నిషా తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఆ గుడ్ న్యూస్ అభితో పంచుకోవడానికి తన క్యాబిన్లోకి వెళ్ళింది.
అభికి బుజ్జి వెళ్ళడం కానీ తనని జాబ్ నుండి తీసేయడం కానీ తెలియదు. అభి అంటూ ఆనందంగా వచ్చి అభిని సీట్ నుండి లేపి హక్ చేసుకుని నవ్వుతూ సక్సెస్ అంటూ అరిచింది. అభి నవ్వుతూ ఏమైందిరా, ఏం సక్సెస్ అయింది అన్నాడు. నిషా తనకు జాబ్, కృష్ణ పిఏగా రాజశేఖర్ గారిని ఒప్పించి అపాయింట్మెంట్ చేసుకోవడం, కృష్ణ కూడా బుజ్జిని జాబ్ నుండి తీసేయడం, అది విని బుజ్జి బాధగా వెళ్ళిపోయిందని చెప్తుంది. ఏడుస్తూ వెళ్ళిందంటే అభి ఎక్కడ కరిగిపోయి మళ్ళీ తనని తెస్తా జాబ్లో కానీ అంటాడేనని అబద్ధం చెప్పేసింది. అవునా అంటూ డల్ అవుతాడు అభి. బావా, నేను ఇంత గుడ్ న్యూస్ చెప్తే డల్ అవుతావేంటి, ఇలా చేయడం నీకు ఇష్టం లేదా అంది డిసప్పాయింట్మెంట్ అవుతూ. నిషాని దగ్గరికి తీసుకుని ప్రేమిగా తలనిమృతూ అదేం లేదురా, రోజు తనని చూసేవాడిని, ఇప్పుడు తను లేకపోతే చూడలేను కదా అంతే అన్నాడు. ఓహ్ కమాన్ అభి, తనని ఇప్పుడు చూడకపోతే ఏంటి, కొన్ని రోజుల తర్వాత మన ప్లాన్ వర్కౌట్ అయ్యి తను శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, డోంట్ వర్రీ అంది అభి చేతిని పట్టుకుని భరోసాగా. అభి కూడా ఆ క్షణం ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ సరే నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళి వస్తాను అన్నాడు. నిషా డౌట్గా చూస్తూ ఎక్కడికి అభి అంది. తన చూపు అర్థమై నువ్వు ఊహించింది నా బేబీ దగ్గరికే అన్నాడు నవ్వుతూ. కృష్ణ బుజ్జి గురించి ఆలోచిస్తూ లంచ్ కూడా తినలేదు, అలాగే వర్క్ చేసుకుంటూ ఎందుకో మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది, ఏదో జరుగుతుందని మనసు పదే పదే హెచ్చరించింది. ఇక వర్క్ చేయలేక ఆఫీస్ టైం అవ్వకముందే వెళ్ళిపోయాడు కృష్ణ. బుజ్జి కోసం ఫ్రూట్స్ తీసుకుంటూ ఎలా తనకి ఆ అభిగాడి నిజస్వరూపం తెలిసేలా చేయడం అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. అభి బుజ్జి కోసం ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని వెళ్ళాడు. బుజ్జి పడుకుందని లక్ష్మి చెప్పడంతో తర్వాత వస్తానని అప్పుడు వెళ్ళి ఈవినింగ్ వచ్చాడు. మళ్ళీ బుజ్జి అభి వచ్చాడని వెళ్ళిపోమ్మంటే బాగోదని వచ్చి అభితో నార్మల్గా మాట్లాడుతుంది. అభి బుజ్జిని అబ్జర్వ్ చేస్తూ చందు ఏమైంది, చాలా డల్ అయిపోయావు, నీ ఫేస్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా అన్నాడు కన్సర్న్ చూపిస్తూ. బుజ్జి నవ్వేస్తూ అదేం లేదు అభి, పడుకున్నా కదా అందువల్ల అంతే అంది. నిన్ను ఫ్రెండ్ అనుకోవడం కానీ నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఫ్రెండ్ అనుకోవడం లేదు కదా అన్నాడు బాధగా. అయ్యో అలా అనుకోక అభి, నువ్వు ఎప్పుడు నా ఫ్రెండ్వే అంది నిజాయితీగా. అయితే నిజం చెప్పు అన్నాడు. నీ ఆఫీస్ అది, అక్కడ ఏం జరిగిందో నీకు తెలియకుండా ఉండదుగా, తెలిసి కూడా ఎందుకు అభి అడుగుతున్నావు అంది బాధగా. అభి బుజ్జి బాధపడడం చూడలేక పక్కన కూర్చొని నిజంగా నాకు తెలియదు చందు, తెలిస్తే నేను ఇలా నిన్ను ఏ రీజన్ లేకుండా తీసేయడం జరగనిస్తానా, అంతేకాదు కృష్ణ ఏం చేసినా మా డాడ్ సమర్థిస్తారు, కనీసం నన్ను ఆఫీస్లో ఆయన కొడుకని హోదా కూడా ఎవరు, ఒక సాధారణ ఎంప్లాయీలానే ట్రీట్ చేస్తారు అన్నాడు బాధగా ఎటో చూస్తూ. బుజ్జికి అభి బాధపడుతున్నాడని అర్థమై బాధపడక అభి, ఆయన నీకు అన్ని విషయాలు తెలియాలని ఇలా ఉన్నారేమో కదా, తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డలు ఎదగాలనే కదా కోరుకుంటారు అన్నది. అని సరే నేను ఇక వెళ్తాను, నువ్వు బాధపడకు, నీకు జాబ్ చేయాలని ఉంటే చెప్పు, నేను ఎలాగైనా మా డాడ్ని రిక్వెస్ట్ చేసి నేను అపాయింట్మెంట్ చేయమంటాను అన్నాడు. బుజ్జి బాధగా వద్దబి, నేను నా టాలెంట్తో సంపాదించుకున్న జాబ్ అది, ఇప్పుడు కూడా నేను కావాలంటే బయట నేనుగా జాబ్ తెచ్చుకోగలను, నా కోసం ఆలోచించావు అది చాలు అంది. సరే బాయ్, టేక్ కేర్ అంటూ బుజ్జి భుజంపై చేయి వేసి చిన్నగా దగ్గరికి జరిగి సైడ్ హగ్ ఇచ్చినట్టు వచ్చి కన్నింగా నవ్వి వెనక్కి తిరిగాడు. కోపంగా నిలబడి కృష్ణ కనపడ్డాడు. అభి తడబడుతూ హాయ్ కృష్ణ అంటూ నవ్వాడు. కృష్ణకి ఆ నవ్వు చూడగానే మండిపోయింది. బుజ్జి కృష్ణ ఫేస్ కూడా చూడకుండా లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది. బుజ్జి వెళ్లే వరకు ఏం మాట్లాడకుండా ఉండి తను వెళ్ళిపోగానే అభి కాలర్ పట్టుకొని ఏంట్రా అసలు నీ ప్రాబ్లం, ఎందుకు దాన్ని పిచ్చిదాన్ని తీసి తన నమ్మకంతో ఆడుకోవాలని చూస్తున్నావు అన్నాడు. అభి కృష్ణ చేతిలో నుండి తన షర్ట్ కాలర్ విడిపించుకొని చిన్నగా నవ్వి పిచ్చి కృష్ణ, నీకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు, తన ఆఫీస్లో ఉంటే నువ్వు తన పక్కనే ఉంటావు కాబట్టి నాకు కలిసి మాట్లాడదామన్నా వీలు పడదు కాదు, కానీ ఇప్పుడు నువ్వు మార్నింగ్ వెళ్ళిపోతే ఏ టైంకి వస్తావో తెలీదు, నేను ఎప్పుడైనా కలవచ్చు, ఎంతసేపైనా మాట్లాడుతూ సెట్ చేసుకోవచ్చు అంటూ రెచ్చగొట్టాడు. అభి, మీ డాడీ మీద గౌరవం ఇప్పటి వరకు నీ తప్పుల్ని క్షమించడానికి కారణం, కానీ అది నీకు నా చేతకండితనంగా అనిపిస్తుంది, మర్యాదగా చెప్తున్నా, తన జోలికి రావద్దు, ఇకపై నా ఇంటికి రావద్దు, గెట్అవుట్ అన్నాడు చాలా కోపంగా. అభి నవ్వుతూ నీతో అయింది చేసుకో, నేను మాత్రం వస్తూనే ఉంటా, అనుకున్నది సాధించే వరకు అంటూ వెళ్ళిపోయాడు. కృష్ణ కోపంగా రూమ్లోకి వచ్చాడు. బుజ్జి పడుకుని ఉంది, ఏమీ మాట్లాడలేదు. కృష్ణ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి లక్ష్మి దగ్గరకు వచ్చి బుజ్జి ఏమైనా తిన్నదా అన్నాడు. లేదు బాబు, లంచ్ చేయలేదు, నేను బలవంతం చేస్తే పాలు మాత్రం తాగింది, ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుంచి గదిలోనే ఉంది, ఎందుకో బాధగా ఉంది బాబు, నేను అడిగితే చెప్పట్లేదు, మీరే అడగండి బాబు అంది లక్ష్మి కూడా బాధగా. కృష్ణ జ్యూస్ తీసుకుని బుజ్జి దగ్గరకు వచ్చాడు. బుజ్జి లేచి ఈ జ్యూస్ తాగు అన్నాడు. బుజ్జి నుండి సమాధానం లేదు. బుజ్జి పక్కన కూర్చొని విసిగుంచకుండా లే అన్నాడు. అయినా బుజ్జి లేవలేదు. దానితో అసహనంగా అభి మీద ఉన్న కోపాన్ని బుజ్జి మీద చూపిస్తూ
గట్టిగా, నేనంటే లెక్కలేదు, నా మాట అంటే గౌరవం లేదు, ఏం చెప్తున్నానో ఆలోచించవు అంటూ, అసలు నేను ఎప్పుడు నీ మీద ప్రేమ పెంచుకొని నీ చుట్టూ తిరగడం నేను చేసిన తప్పే. నీకు నా మీద కానీ, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద కానీ ఏమాత్రం ప్రేమ అనేది ఇసమంతైనా లేదు. నాకు ఇది కావాల్సిందే. చీ అంటూ గ్లాస్ అక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. బుజ్జి కృష్ణ మాటలకి మరింత బాధపడుతూ మనసులో, నువ్వు నన్ను బాధ పెట్టి రివర్స్లో నన్ను అంటున్నావా కృష్ణ? ఏ రోజు చిన్న మాట అనలేదు, కోపం చూపించలేదు. ఎప్పుడు నీ కళ్ళలో నా మీద ప్రేమ తప్ప కోపం చూడలేదు. అలాంటిది కొన్ని రోజులుగా ఎప్పుడు నన్ను కోపగించుకున్న చిన్న చిన్న గొడవలు కామనని కోపంలో కూడా ప్రేమే ఉందనుకునేదాన్ని. నేనే సర్దుకుంటూ వచ్చా. కానీ ఇప్పుడు నాపై ప్రేమ కనపడలేదు. పోనీ నేను ఏ తప్పు చేశానో అదైనా చెప్పు అంటే దిద్దుకునేదాన్ని కదా. అలా చెప్పవు, కోప్పడతావు. ఏమైంది కృష్ణ? నీకు నాపై ఉన్న ప్రేమ, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? భయం వేస్తుంది కృష్ణ, నీకు ఎక్కడ దూరం అయిపోతానేనని. అందరిలా నా కృష్ణ కూడా భార్య అంటే కొన్ని రోజులకు బోర్లా ఫీల్ అయ్యి మరో అమ్మాయి పైకి నీ మనసు మళ్ళీపోతుందేమోనని. అదే జరిగితే నీ బుజ్జి ప్రాణం వదిలేస్తుందే కానీ నీకు దూరమై బ్రతకలేనంత అనురాగం పెంచుకుంది కృష్ణ. నీకు ఎందుకు తెలియట్లేదు కృష్ణ? నా ప్రేమ ఆలస్యంగా మొదలై ఉండొచ్చు. నీ ప్రేమ వయసు ఎక్కువ అయిండొచ్చు, కానీ నీకన్నా నాకు ఈ ప్రపంచంలో ఏది ఎవరు ఎక్కువ కాదు అన్నంతగా నిన్నే నా ప్రాణంగా అనుకొని జీవిస్తున్నా. నీ మనసులో నా స్థానం మరొకరికి ఇచ్చావంటే అది నా మరణమే. నీ నుండి నాకు సమాధానం వచ్చే వరకు మన మధ్య మాటలుండవు. నీ మనసులో ఏముందో నాకు చెప్పి తీరాలి అని నిర్ణయించుకున్న బుజ్జి కన్నీళ్లు పెడుతూ అలాగే నిద్రపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అభి వద్దన్నా కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు కృష్ణ వద్దనే కొద్దీ ఇంకా ఎక్కువ రావడం, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, కావాలని కృష్ణ ఇంట్లో ఉన్న టైంకే రావడం, ఫోన్లు చేయడం చేస్తూ కృష్ణకి ఇంకా కోపం పెంచేటట్టు చేస్తున్నాడు. బుజ్జికి ఇవేవీ తెలియకపోవడంతో అభితో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణ ఇది విషయం అని చెప్పకుండా కోపం చూపించడంతో బుజ్జికి తన తప్పేంటో అర్థం కాదు. నిషా తన ప్లాన్ ప్రకారం కృష్ణ ఇంట్లో ఉన్న టైంలో మెసేజ్లు చేసి వర్క్ డౌట్స్ అడిగేది, ఫోన్ చేసేది. బుజ్జి కృష్ణని నిషాని కోప్పడకుండా నిదానంగా మాట్లాడడం చూసి మనసులో బాధపడేది, తనకు దూరం అయిపోతాడేమోనని. బుజ్జి బాధలో సరిగ్గా తినకపోవడంతో బ్లడ్ చాలా లోకి వచ్చేసింది. డాక్టర్ చెకప్ చేసి కృష్ణకి క్లాస్ పీకింది. ఇదేనా మీరు చూసుకునేది? తల్లే ఇలా ఉంటే బిడ్డ ఇంకా ఎలా హెల్దీగా పడతారని. దాంతో కృష్ణకి అసహనంగా అనిపించింది. బుజ్జి వైపు కోపంగా చూశాడు. చూడు కృష్ణ, నువ్వు నాకు ఫ్రెండ్ అని చనువు కొద్దీ చెప్తున్నా. తనకు మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే బేబీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం అంది డాక్టర్ నీరజ. కృష్ణ ఓకే, నేను చూసుకుంటా, తనకు డైట్ చెప్పు అంటూ డాక్టర్ చెప్పినవన్నీ నోట్ చేసుకుని బుజ్జిని తీసుకుని వచ్చాడు ఇంటికి. దారిలో కూడా ఇద్దరి మధ్య మాటలు లేవు. కృష్ణ లక్ష్మిని పిలిచి ఈ రోజు నుండి తనకు ఈ టైం టేబుల్లో ఉన్న ప్రకారం ఏది ఏ టైంకి ఇవ్వాలో అదే ఇవ్వు లక్ష్మి అని డైట్ చార్ట్ తనకిచ్చి రూమ్లోకి వచ్చాడు. వెనకే బుజ్జి వచ్చింది. అలసటగా పడుకుంటున్న బుజ్జి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా? నీ ఆరోగ్యం చెడగొట్టడమే కాకుండా నా బిడ్డని ఏం చేయాలనుకుంటున్నా? నా మీద ప్రేమ లేదంటే ఓకే, బిడ్డ మీద కూడా నీదా? ఇప్పుడే అర్థమైంది. ఇక నా బిడ్డ బాగుండాలంటే డాక్టర్ చెప్పిన విధంగా నడుచుకో. ఎటూ నా మాట నీకు రుచించదు కదా అన్నాడు. అభి గురించి చెప్తే నమ్మకుండా వెనకేసుకొచ్చింది అని. బుజ్జి ఏం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుంది. ఇంత చెప్పినా ఏం మాట్లాడని బుజ్జిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వెళ్ళిపోయాడు. కృష్ణ మాటల్ని బుజ్జి తన కడుపులో బిడ్డకు చెప్పుకుంటూ స్లో తప్పింది. అదంతా తలుచుకొని అసలు మా జీవితంలో ఏం జరిగింది? నా కృష్ణ ప్రేమ నిజమే కదా, లేక బిడ్డ కోసం ఇదంతా చేశాడా అనుకుని, లేదు నా కృష్ణ అలా చేయడు అనుకుని, ఇకపై నా కృష్ణ ఏం చెప్పినా అదే వింటా. తనకంటే నాకు ఏది ఎక్కువ కాదు కదా. అభితో మాట్లాడకూడదని చెప్పాడు. అప్పుడు నేను వినలేదు. కృష్ణ మనసు నొచ్చుకుందేమో, ఇక అతనితో మాట్లాడను అనుకుంది. కృష్ణ రాగానే నవ్వుతూ దగ్గరకు వచ్చి హత్తుకుంది బుజ్జి. ఏంటి బుజ్జోడా, అడగకుండానే ఈ హగ్ అన్నాడు నవ్వుతూ. బుజ్జి నవ్వుతూ కృష్ణ మొహాన్ని పట్టుకొని, మీ బేబీ మీకు ఇవ్వమంది అంటూ కృష్ణ నుదుటి మీద ముద్దు పెట్టింది నవ్వుతూ. ఇది కూడా నా బేబీ ఇవ్వమందా అని నవ్వుతూ బుజ్జి చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకున్నాడు. అవును అంటూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టింది బుజ్జి. బుజ్జి ఫేస్లో చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉండడంతో తన ఫేస్ 2 చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు ప్రేమగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.